బాబు రమేష్ మీకు కావాల్సింది కొనుక్కోండి ఈ డబ్బుతోటి అంటూ సంక్రాంతి పండగకు ఇంటికి వచ్చిన అల్లుడికి అత్తగారు రమాదేవి తన బ్యాగ్లో నుంచి సొమ్ము తీసి అల్లుడు చేతిలో పెట్టింది. వద్దని వచ్చినప్పుడు అలా ఇవ్వడం ఏం బాగాలేదు. అయినా మాకు సిగ్గుగా ఉంది. దేవుడి దయవల్ల మాకు డబ్బు అవసరమేమీ లేదు ప్రస్తుతం అంటూ అత్తగారికి డబ్బు తిరిగి ఇచ్చేయబోయాడు రమేష్. మాకు మాత్రం ఎవరున్నారు చెప్పు, ఒక్కగానొక అల్లుడివి ఇంకెవరికి పెడతామంటూ బలవంతంగా జేబులు పెట్టేశారు రమేష్ అత్తగారు. రమేష్ ఏమీ చేయలేక సామాన్లు తీసుకొద్దాం అని గదిలోకి వెళ్ళాడు. అక్కడ సామాన్లు సర్దుకుంటున్న భార్య స్వాతి తోటి ఇలా అన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు డబ్బు ఇస్తూనే ఉన్నారు ప్రతిసారి అంటూ ఫిర్యాదు చేశాడు. స్వాతి ఏమీ మాట్లాడకుండా ఆ డబ్బు ఇలా ఇవ్వండి అంటూ రమేష్ జేబులోని డబ్బు తీసుకుని తన బ్యాగ్ లో పెట్టుకుంది. ఆ సాయంత్రం రమేష్ స్వాతి హైదరాబాద్ బయలుదేరి వెళ్లిపోయారు. సుబ్బారావు సుబ్బమ్మల ఏకైక సంతానం స్వాతి. సుబ్బారావు ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక చిరుదివి. వెనుక ఆస్తిపాస్తులు లేవు. అద్దె ఇంట్లో కాలక్షేపం చేస్తూ ఉన్న ఒక్కగానొక్క అమ్మాయి అని బీటెక్ వరకు చదివించి రమేష్ కిచ్చి పెళ్లి చేశారు. పెద్ద కళ్యాణ మండపం, ఖరీదైన విందు, వచ్చిన వాళ్ళందరికీ బట్టలు, పెళ్లివారందరికీ ఖరీదైన బహుమతులు, ఇలా తమ స్థాయికి మించి పెళ్లి చేశారు. పెళ్లైన తర్వాత రమేష్ 4-5 సార్లు అత్తవారింటికొచ్చాడు. వచ్చినప్పుడల్లా భారీ విందులు, శక్తికి మించి మర్యాదలు, వెళ్లేటప్పుడు బట్టలతో పాటు ఇలా ఎంతో కొంత సొమ్ము ఇవ్వడం చూస్తుంటే రమేష్ కి చాలా బాధగా అనిపించింది. అత్తగారు డబ్బిచ్చినప్పుడల్లా రమేష్ భార్య వచ్చి వెంటనే ఆ సొమ్ము తీసుకుని బ్యాగులో పెట్టుకునేది. ప్రతిసారి ఇదే అలవాటు స్వాతికి. అయినా ప్రతిసారి డబ్బు ఎందుకివ్వాలి? ఏదో పండక్కి బట్టను పెడితే సరిపోతుంది కదా, మరి ఈవిడ ఏమిటి ఇలా చేస్తోంది అనుకుంటూ ఉండేవాడు రమేష్. దానికి తోడు అత్తగారు ప్రవర్తన ఎప్పుడూ డబ్బంటే లెక్కలేనట్లుగా ఉండడం, అన్నింటికీ గొప్ప కబుర్లు చెప్పడం, మామగారు మౌనంగా ఉండడం ఇవేమీ అర్థం కాలేదు రమేష్కి. రమేష్ పుట్టినరోజుకి, స్వాతి పుట్టినరోజుకి, పెళ్లి రోజులకి భారీగా డబ్బులు పంపుతూనే ఉండేవారు రమేష్ అత్తగారు. అలా సంవత్సరం గడిచింది. ఎప్పటి నుంచో రమేష్ కి మంచి కారు కొనుక్కోవాలని సంకల్పం. ఈసారి సంక్రాంతి పండక్కి కంపెనీ వాళ్ళిస్తున్న ఆఫర్ చూసి ఒక కారు బుక్ చేద్దామని భార్య స్వాతితో చెప్పాడు. మనకి కారు ఎందుకు అండి, అన్ని డబ్బులు మన దగ్గర ఎక్కడున్నాయి అని ఎదురు ప్రశ్న వేసింది స్వాతి. అడగవలసిన ప్రశ్న అడిగింది. ఆఫీస్ వాళ్ళు కొంత లోన్ ఇస్తారు అన్నట్టు మర్చిపోయాను. మనకు మీ అమ్మ వాళ్ళు చాలా సార్లు డబ్బులు ఇచ్చారు కదా, ఆ డబ్బులు ముందుగా కట్టేసి మిగిలింది లోన్ తీసుకుందామంటూ భార్యతో చెప్పాడు రమేష్. స్వాతి ఈయన మాట్లాడలేదు. అవును, ఆ డబ్బులు మొత్తం ఎంత ఉన్నాయి అని అడిగాడు రమేష్ స్వాతిని. ఏమో నండి, నేను కూడా లెక్క చూడలేదు అంటూ చెప్పిన భార్య మొహంలో రంగులు మారడం గమనించాడు రమేష్. ఆ డబ్బు ప్రస్తావన ఎత్తదని భార్య మొహం ఎందుకు వడిపోయిందో అర్థం కాలేదు రమేష్కి. అన 2-3 సార్లు ఆ డబ్బు అడిగినా స్వాతి ఏం సమాధానం చెప్పలేదు. ఇలా 10 రోజులు గడిచాయి. ఒకరోజు రమేష్ అత్తగారు, మామగారు రమేష్ ఇంటికొచ్చారు. వచ్చేటప్పుడు భారీగా సంచితో స్వీట్లు, హాట్లు మోసుకుంటూ వచ్చారు. ఉండేది 2 మనుషులు, అన్ని స్వీట్లు ఏం చేసుకుంటాం అనుకున్నాడు రమేష్. రమేష్ అత్తగారు వచ్చిన దగ్గర నుంచి హైదరాబాద్ రావడం ఇదే మొదటిసారి అని రోజుకి 10 సార్లు చెప్పడం ప్రారంభించింది. ఆవిడ మాటల్లోనే అర్థం గ్రహించి ఆఫీస్కి సెలవు పెట్టి హైదరాబాద్ అంతా తిప్పి చూపించాడు రమేష్. వెళ్లిన ప్రతిచోట ఎదురింటి వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి ఏదో వస్తువులు కొంటూనే ఉంది రమేష్ అత్తగారు. ఒకరోజు ఉదయం ఇంకా నిద్ర లేవని రమేష్కి పక్క గదిలో నుంచి మాటలు వినబడ్డాయి. ఎందుకమ్మా అంత అప్పులు చేసి ప్రతిసారి అన్ని డబ్బులిస్తున్నావు? ఎవరికైనా సామాన్య సంసారులకి అంత డబ్బు పెట్టడం కష్టమే. నువ్వు డబ్బులిచ్చిన వెంటనే ఆ డబ్బులు నేను పుచ్చుకొని మళ్ళీ నీకు ఫోన్ పే చేయడం ఎందుకీ నాటకాలు అంటూ అడుగుతోంది తల్లిని స్వాతి. చూడు స్వాతి, అల్లుడికి ఏమి పెట్టకపోతే మీ అత్తగారు వాళ్ళు తప్పుగా అనుకుంటారు. అలాగే అల్లుడికి కూడా ఏమీ పెట్టలేదని అనిపించవచ్చు. మన గౌరవం కాపాడుకోవడం కోసం నేను ఇలా చేస్తున్నాను. మనవి అన్ని మధ్యతరగతి బ్రతుకులు. అటు పూర్తిగా లేని వాళ్ళం కాదు, ఇటు పూర్తిగా ఉన్న వాళ్ళం కూడా కాదు అంటూ చెప్పిన తల్లి మాటది. చూడు, ఇప్పుడు నేను ఇబ్బందుల్లో పడ్డాను. మా ఆయన ఆ డబ్బు గురించి అడుగుతున్నారు. నేనిప్పుడు ఏమి సమాధానం చెప్పాలి అంటూ తల్లిని గట్టిగా అడిగింది స్వాతి. రమేష్ గబానున మంచం మీద నుంచి లేచి స్వాతి ఉండే గదిలోకి వెళ్లేసరికి వాళ్ళిద్దరూ తక్కువ మాటలు ఆపేశారు. చూడండి, మీ మాటలు నేను విన్నాను. మీరు గొప్ప కోసం చేస్తున్న ఈ పనుల వల్ల మీరే ఇబ్బందులు పడ్డారు. ఎవరి మెప్పు కోసమో మీరు చేస్తున్న ఈ పనులేమీ బాగాలేవు. మన ఆర్థిక పరిస్థితి మనకు తెలుసు. దానికి అనుగుణంగా మనం నడుచుకుంటూ ఉండాలి. ఎవరైనా పండగకి వచ్చిన అల్లుడికి బట్టలు పెడతారు, కానీ ప్రతిసారి ఇన్ని డబ్బులు ఇవ్వరు. పోనీ మీ ఆర్థిక పరిస్థితి ఎవరికి తెలియంది కాదు. మనం గొప్పవాళ్ళు అని 10 మందిలో చెప్పుకోవడానికి ఇటువంటి పనులు చేయకూడదు. దానిలో మావయ్య గారు బాధ్యత కూడా చాలా ఉంది. మీరు ఏ పని చేసినా ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడం నాకు నచ్చలేదు.
ఇందులో స్వాతి పాత్ర కూడా చాలా దరిద్రమైన పాత్ర. ఇలాంటి వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు. నేను మంచివాడిని కాబట్టి మీ అమ్మాయి చేసిన పనికి ఏమీ అనుకున్నా ఊరుకున్నా. ఇంకో వ్యక్తి అయితే పుట్టింటికి వెంటనే పంపించి డబ్బు తీసుకురమ్మని ఉండేవారు. మీరు పిల్లలకి ఇటువంటి ట్రైనింగ్ ఇవ్వకూడదు అని మాటలినేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు రమేష్. ఆ తర్వాత 2 రోజులకి రమేష్ అత్తగారు మామగారు ఊరెళ్ళిపోయారు. మేం చేసింది తప్పేనని అంటూ. రమేష్ కాళ్ళ మీద పడింది స్వాతి. చూడు స్వాతి, ఆ తరం వాళ్ళ ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. ఏదేమైనా మన స్తోమతను బట్టి మనం ఖర్చు చేసుకోవాలి. ఎవరితోటి పోల్చుకోకూడదు. నిజానికి నాకు కారు అవసరం లేదు. అనంతా నాటకం. ఆ మధ్య ఒకసారి నువ్వు బాత్రూంలో ఉన్నప్పుడు ఫోను మవ్వుతుంటే ఎత్తి మాట్లాడి నీకొచ్చిన మెసేజ్ చూశాను. అందులో ఎక్కువగా మీ అమ్మగారికి డబ్బు పంపిన ఫోన్ పే మెసేజ్లే ఉన్నాయి. అంత డబ్బు పంపించవలసిన అవసరం ఏమొచ్చింది? అయినా నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది అని ఆలోచించుకుంటే సడన్ గా మీ అమ్మగారు ఇచ్చిన సొమ్ము గుర్తుకొచ్చింది. అసలు విషయం తెలుసుకుందామని ఈ నాటకం ఆడాను. నేను డబ్బు అడిగినప్పుడల్లా నీ మొహంలో రంగులు మాటం గమనించాను. ఏదో సమస్య ఉందని అప్పుడు అర్థమైంది నాకు. ఏ తప్పు చేసిన ఎక్కువ రోజులు దాగదు అంటూ చెప్పుకొచ్చాడు రమేష్. ఆ తర్వాత రమేష్ ఎన్నిసార్లు పండక్కి వెళ్ళిన బట్టలతో సరిపెట్టేవారు రమేష్ అత్తమామలు. ఇటువంటి అత్తమామలు చాలా మంది ఉంటారు ఈ లోకంలో. కానీ రమేష్ లాంటి అల్లులు అరుదుగా ఉంటారు. ఏది ఏమైనా మన ఆర్థిక పరిస్థితికి మించి గొప్ప కోసం పెడితే తిప్పలు తప్పవు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.